దేవాలయానికి పోలీస్ బందోబస్తా వినడానికి విచిత్రంగా ఉంటుంది. కానీ ఇది తిరుపతి జిల్లా ఏదైతే చంద్రగిరి మండలానికి సంబంధించి శ్రీనివాస మంగాపురం ఏదైతే స్వామివారి కళ్యాణం తర్వాత ఇక్కడ వెలసిన ఈ ప్రదేశంలో ఒక గ్రామదేవత ఆలయానికి పోలీసులు బందోబస్తు ఉండాల్సిన పరిస్థితి. గత నెల రోజులుగా ఏదైతే కనకదుర్గమ్మ ఆలయం వివాదాల్లోకి ఎక్కింది. అయితే ఈ గ్రామానికి సంబంధించిన శ్రీనివాస మంగాపురానికి సంబంధించిన గ్రామస్తులు ఇది మా దేవాలయం అంటుంటే ఏదో బయట ప్రాంతాల నుంచి వలస వచ్చి జీవితానికి వలస వచ్చి ఇటు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయిన సింగుల పేరుతో పిలువడే వివిధ సమూహాలు, అంటే వాళ్ళు మార్వాడిలా లేకపోతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చిన వారు ఎవరో తెలియదు, కానీ సింగుల పేరుతో పిలువబడుతున్న వారు ఈ ఆలయం మీద మాదే పట్టు అని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం నుంచి మా ఆధీనంలో ఉంది, మా వంశస్థులే ఈ ఆలయాన్ని నడుపుతున్నారంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. అదే కాకుండా ఈ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్టు ఏదైతే కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ పేరుతో కూడా ఈ మార్వాడి ఏదైతే సింగులే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న వారు కూడా వారి మనుషులే అని చెప్తున్నారు. తాజాగా ఏదైతే నెల రోజుల క్రితం ఈ దేవాలయానికి సంబంధించిన అటు ఎక్కడైతే కాంపౌండ్ వాల్ పడిపోతే గ్రామస్తులు వారికి ఈ విషయాన్ని ముందుగానే తెలియజెప్పారు, కాంపౌండ్ వాల్ పడిపోయిందని. కానీ గ్రామస్తులు వారైతే మార్వాడీలు అదైతే సింగులు పట్టించుకోకపోవడంతో ఆ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులే కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సింగులు ఒక్కసారిగా వచ్చి ఇది తమ పూర్వీకుల దేవాలయం, మీరెవరు చేతులు పెట్టకూడదంటూ గ్రామస్తులకు నిర్బంధం విధించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అటు సింగుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో పోలీసుల వద్దకు పంచాయతీ చేరింది. పోలీసులు ఏదైతే కొంత పక్షపాత వైఖరితో అప్పట్లో ఉన్న అధికారులు వ్యవహరించారని గ్రామస్తులు అంటున్న నేపథ్యం తాజాగా 2-3 రోజుల క్రితం మరింత గొడవ ముదిరి ఏకంగా సింగులు ఆలయానికి తాళం వేసిన నేపథ్యము. అయితే తర్వాత పోలీసుల వద్దకు వెళ్ళి పోలీసులు ఇప్పుడు తమ ఆధీనంలోకి ఈ ఆలయాన్ని తెచ్చుకున్నారు. గ్రామస్తులు ఓవైపు ఇటు సింగులు ఓవైపు మధ్య వివాదం నడుస్తుంది. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని గురించి ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? గ్రామంలో సీనియర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. అసలు ఏంది ఈ ఆలయం చరిత్ర, ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? ఇది ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది మా గ్రామంలో. ఇప్పుడు ఈ సింగు వంశస్థులు వ్యాపారరీత్యా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇది నేను చెప్పేది పురాతన కాలం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చెప్పేదనమాట. వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకొని నైట్ ఇక్కడ వచ్చి తలదాచుకొని వెళ్ళేవాళ్ళు. అలా ఈ అమ్మవారిని వాళ్ళు కొలుసుకుంటూ వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంది, నమ్మకం బాగా కుదిరిందనమాట. ఆ విధంగా వాళ్ళు చాలా బెంగళూరు చాలా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నారు. ఉండి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళు. క్రమేపీ ఏమైపోయిందంటే వాళ్ళు డెవలప్ అయిపోయి ఈ గ్రామం మాది, ఈ గుడి మాది అనే లెక్కలో మాట్లాడినారు. ఇది రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ చెట్టు గోడ పడిపోయింది. పడిపోతే మేము కట్టేదని ప్రయత్నిస్తే వాళ్ళు అప్పుడప్పుడుగా వచ్చినారు. ఒక 300 మెంబర్స్ అనంతపూర్ నుంచి 3 బస్సులు 4 లారీలు వేసుకొని వచ్చి ఆ నిలిపేసి వచ్చినారు. మొత్తం మమ్మల్ని అంతా మ్యాన్ హ్యాండిల్ చేశారు మా గ్రామాన్ని. సరే అప్పటికి కూడా మేము ఓపిక పట్టినాం, ఎందుకు ఆ తల్లి మాకు ఓపిక ఇచ్చింది, గుమ్మిన ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మధ్యస్థానికి వచ్చినారు. వస్తే అప్పుడు మేమేం చెప్పామంటే మీది గుడి కాదు, మీరు భక్తులు వచ్చి దర్శనం చేసుకోమండి, గుడి మాది అని చెప్పి మా వెంకటకృష్ణ ఇంట్లో మధ్యస్థం జరిగింది. ఆ తర్వాత వెళ్ళారు. మేము ఒకటే కాదు 36 గ్రామాలు ఉన్నాయి మావి, వాళ్ళతో అంతా మాట్లాడి మేము వస్తామని చెప్పి వెళ్ళారు. మళ్ళీ రాలా. సడన్గా మా కోర్టు నోటీస్ వచ్చాయి. వాళ్ళే మా మీద వేశారనమాట. కోర్టు 19 మంది వేశారు కోర్టులో. సరే దానికి మేము రిప్లై ఇచ్చినాము. ఇది జరుగుతాను. మొన్న వచ్చారు, నిన్న అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ అందరూ తిరుపతిలో ఎస్పీ ఆఫీసులో మీటింగ్ పెట్టినాం. వాళ్ళు ఒక 15 మంది వచ్చినారు, మేము ఒక 15 మంది పోయినాం. బయట వాళ్ళు 60 మంది దాకా ఉన్నారు, మేము ఒక 60 మంది దాకా ఉన్నాం. మీటింగ్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు జరిగింది. ఎంతసేపు అయినా వాళ్ళు గుడి మాది, మేము పూజ చేసుకుంటాం, మాకు బీగాలు ఇచ్చేయండి అని మాట్లాడతారు. కానీ మేము పూజ చేసుకుని వెళ్ళిపోతాం అన్నమాట మాట్లాడడంలా. వాళ్ళ హక్కుని గురించే మాట్లాడతారు. వాళ్ళకి అసలు మా ఊర్లో గ్రామదేవత మా ఇంట్లో ఉండామే డిఫరెంట్ స్టేట్స్లో ఉండేవాళ్ళకి ఎట్లా సొంతం అవుతుంది? వాళ్ళు ఏదో వేరే పేరు పెట్టుకున్నారంట గుడికి. పేరు పెట్టుకున్నారండి. బసకోటమ్మ ఏదో. అవును, మా మీరు పెట్టిండేది. అవును, బసకోటమ్మ మేము పెట్టాము. వాళ్ళు ట్రస్ట్ ఏర్పరుచుకున్నారు. కనకదుర్గమ్మ అని బోర్డు పెట్టారు. అవును, పురాతన కాలం ఉంది. వాళ్ళు మార్చారు అది. మేము వాళ్ళు ట్రస్ట్ ఒకటి ఏర్పరుచుకున్నారు, అది మాకు తెలియదు. మేమేమనుకుంటే వాళ్ళు ఇయర్లీ 5 days పూజ చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. ఏ మాసంలో చేస్తారు? అది ఇప్పుడే రేపు ఎల్లుండి జరగాలి. ఫ్రైడే, సాటర్డే, సండే జరగాలి. బాగా 2-3 lakhs ఖర్చు పెడతారు, బాగా చేస్తారు. ఆ పూజ కొరకు వాళ్ళు సంఘం ఏర్పరచుకుని మేము అనుకున్నాం. మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్ ఇవంతా ఉంటుంది కదా, దానికోసం మేము అనుకున్నాం. వాళ్ళు దురుద్దేశంతో ఏం చేశారంటే మాది, మా ట్రస్ట్ ఉంది అని చెప్పేసి
ఎలక్ట్రిసిటీ బిల్లు మొన్న మార్చుకున్నారు. ఆ తర్వాత ఇంకేదో పెట్టి ఆధార్ కార్డు దొంగ సృష్టించుకున్నారు. మా ఊరిలో ఉండే కాపురం ఎవరు లేరు. నేను అంతా డిఎస్పీ దగ్గర అడిషనల్ డిఎస్పీ జరిగి లాస్ట్లో మేమేం చెప్పామంటే, మీరు పూజ చేసుకోవాలంటే మాకేం అభ్యంతరం లేదు, చేసుకోండి, 3 రోజులు చేసుకోండి, కాకపోతే పూజ చేసి మొత్తం మా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలని చెప్పాం. దానికి కూడా ఒప్పుకోవాలి. మరి ఈరోజు మళ్ళీ పంచాయతీ ఈరోజు ఆర్డీఓ గారు రమ్మన్నారంట. కొంతమంది వెళ్ళాలి, ఇంకా మా వాళ్ళు బయట పోయినారు, ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు. అసలు ఎందుకు వాళ్ళు దీంట్లో ఆదాయం చూస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ దీంట్లో ఇప్పుడు నిన్న అతను చెప్పాడు, ఎవరు మన ఒకతను హైదరాబాద్ నుంచి వచ్చి, ఈ ట్రస్ట్కు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళ భార్యలు మొత్తం 6 మంది చనిపోయారని చెప్పాడు. ఎస్పీ ముందు ఒప్పుకున్నాడు. చనిపోయారు. నేను వెంటనే అనుకున్నాను, సార్ మా గ్రామంలో బ్రహ్మాండంగా ఉన్నాము, మేము సంతోషంగా ఉన్నాము, వాళ్ళు మాత్రం ఎందుకు 6 మంది చచ్చిపోతారు అడిగిన. వెంటనే పేరూరు నుంచి వచ్చారు వాళ్ళు అనుకునే ఆ డబ్బు తింటున్నారు కదా చచ్చిపోయినారు అన్నారు. దానికి కూడా ఏం మాట్లాడాలి, గమ్మున కూర్చున్నాడు. మా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, మేమేం మొక్క కూడా లేదు మాకు. మా తల్లి ఆమె, వాళ్ళు ప్రెసిడెంట్గా ఎవరు నిలబడితే వాడు భార్యలు చనిపోతున్నారు. 6 మంది చచ్చిపోయినారంట. మీ కమిటీ లేదా గ్రామానికి? ఏర్పడినాం మొన్న ఏర్పడినాం. ముందు లేదు, అంతకుముందు లేదు. మాకేముందండి, మా ఇంట్లో మా అమ్మను పెట్టుకుని మేము ఎందుకు కమిటీ ఏర్పడాలా? ఇప్పుడు మీరు వచ్చినారు, వీడియో తీసుకుని చక్కగా పోతారు, మీకేం సంబంధం ఇక్కడ లేదు కదా. అట్నే ఇప్పుడు మూలస్థానం గ్రామదేవత ఉంది, మనం పోతాం, పొంగలు పెట్టుకుని వచ్చేస్తాం, మనకేం సంబంధం ఉంది అక్కడ? ఈ మధ్య వాళ్ళను మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు. మొన్న ఏమైంది రీసెంట్గా అంటే, వాళ్ళ మా లేడీస్ ఇచ్చిన మా లోపలికి రానిలా. మా ఎస్సీలంతా అభిషేకం చేసుకోవాలని పోయినారు. మా వాళ్ళంతా అందరూ పోతే వాళ్ళు ఏం చేశారు, మీరు ఎస్సీలు రాకూడదు గుళ్ళేకి అని చెప్తే ఇచ్చేసినారు. మేము ఎస్సీ కేసు పెట్టాం, అది ఇంకా పెండింగ్లో ఉంది. ఈ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో ఏమన్నా పోలీసులు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు? ఏం లేదు. ఎవ్వరూ పోలీసు వాళ్ళ మంది ఏమైనా చెడ్డ చెప్పకూడదు, ఎవరికి అనుకూలంగా లేదు. నిన్న మాకు కూడా బాగానే సహకరించినారు, వాళ్ళకి సహకరించినారు, వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చే డైరెక్షన్ మాకు ఇచ్చినారు. మేము ఒకటే చెప్పాం, ఇతను కూడా వచ్చాడు మా ఎస్పీ దగ్గరికి, ఒకటే చెప్పాం, వాళ్ళు పూజ చేసుకోవాలంటే ఫస్ట్ కేసు విత్డ్రా చేసుకోవాలి. గ్రామం తరఫున సుమారు 25 lakhs ఆఫ్ వర్త్ ఆర్నమెంట్స్ ఇచ్చున్నాం, బంగారు ఇచ్చున్నాము, వెండి ఇచ్చున్నాము, అందరూ ఇచ్చున్నారు. 10 lakhs వర్త్ ఆఫ్ సిల్వర్ నిరిచా. ఇవన్నీ నెక్స్ట్ ఫస్ట్ కేసు విత్డ్రా చేసుకోవాలి, సెకండ్ మా ఆర్నమెంట్స్ మాకు ఇవ్వాలి, థర్డ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి, పూజ చేసుకొని బీగాలు ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ 3 పెట్టాం. మాకు గ్రామం అంతా ఆ ఊటికి ఒప్పుకునింది, అది వాళ్ళు ఒప్పుకోలే. మీరు చెప్పండి పెద్ద ఆయన, అసలు మార్వాడీలు అదే సింగులు ఎంతకాలం నుంచి మీకు 200 ఏళ్ళ నుంచి ఉన్నామన్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? నేను పిల్లగాలపట నుంచి సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు వచ్చిపోయేవాళ్ళు, వచ్చి పూజ చేసుకొని పోయేవాళ్ళు. మా పెద్ద ఆయన దగ్గర వెనకృష్ణయ్య దగ్గర పర్మిషన్ చూసుకొని బేగాలు తీసుకొని గుడికి 3 రోజులు 4 రోజులు ఉండి పూజ చేసుకొని పోయేవాళ్ళు. అంతవరకే లిమిటెడ్. ఏ పొద్దు కానీ మాది గుడి ఉందిలే. ఈ రోజు రెవల్యూషన్ పెరిగాక కొత్తగా రెవల్యూషన్ 82లో వాళ్ళు ట్రస్ట్ ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళు ట్రస్ట్ యాక్ట్ ప్రకారం 2010లో ఓపెన్ చేశారు. మీరు ఎందుకు పట్టించుకోలేదు? మేమంతా ఆనందంలో మాదిగా ఉన్నామండి. వాళ్ళు వస్తూ ఉండరు, పోతూ ఉండరు. వాళ్ళు పూజ చేసుకుంటారు, మేము దండం పెట్టుకుంటాను, మేము టెంకాయలు కొట్టుకుంటా ఉన్నాం. వాళ్ళు పూజ చేస్తే అంతా సహకరించగా ఊరు మెరవడం వస్తే కూడా పూజలు చేసుకుంటూ ఉన్నాం. అప్పుడంతా తగరాదల్లా. ఇప్పుడు వాళ్ళకు దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి ఏంటంటే కడగాలు వేసినాం మేము, లేదా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పడిపోయిందని కొత్తగా కడగాలు వేసినాం. ఆ కడగాలు వేసిన నుంచి వచ్చింది రచ్చ, మీరు కట్టకూడదు, మేము కట్టుకుంటాము మాది గుడి అనేసి ఆ రోజు నుంచి 19 మంది మీద కోర్టుకు ఎంత ఉన్నది దేవాలయానికి మొత్తం భూమి? ఏదైనా ఆక్రమణకు గురైందా లేకపోతే? గుడి వరకే ఉండేది, ఇంకేం లేదు. 74 సెంట్లు సైట్ ఉంటే మొత్తం అంతా ఆక్రమణలో 39 సెంట్లు పేరూరులో ఉంది. అది వాళ్ళ ఆధీనంలో ఉంది. ఎవరు ఆధీనంలో? పేరూరు పంచాయతీలో ఉంది. మన గుడికి ఏం లేదు. ఆ పక్కనుండే ల్యాండ్ మాత్రం ఏడో వాళ్ళు అమ్మినారు, వాళ్ళు మమనపల్లి వాళ్ళు కొనుక్కున్నారు. అది రిజిస్టర్డ్ అయిపోయింది. అది 35-40 సంవత్సరాలు అయింది. అది దాని కూడా మా ఫాదర్ అమ్మినాడు ఆ రోజుల్లో. ఎప్పుడో 1990లో మా ఫాదర్ అమ్మినాడు. 60,000 రూపాయలకి రిజిస్టర్ అయింది అప్పుడు 1990లో. అని వాళ్ళు బెంగళూరు వాళ్ళు కొన్నారు. బెంగళూరు వాళ్ళు నుంచి మమనపల్లి వాళ్ళు కొనుక్కున్నారు. అది ఇప్పుడు 3-4 చేతులు మారిపోయినాయి. ఆ పక్క పట్టా ల్యాండ్. ఇది మాత్రం ఆర్ఎన్బి పరంపోకులనే గుడి ఉండేది. గుడికి మాత్రం గ్రామనత్వం, అంత గ్రామకంఠం. టెంపుల్ మీరు కట్టారు, మీ గ్రామస్తులు కట్టినారా? వాళ్ళు మా గ్రామస్తులు కట్టినారని వాళ్ళు కట్టినారని లేదండి.
మా గ్రామస్తులు పెద్దోళ్ళు కట్టుండాలా, ఆ పెద్దోళ్ళు ఈ టెంపుల్ కట్టిన వాళ్ళు ఇక్కడనే ఉండరు, కావాల్సిన పిలుచుకు పిలిపిస్తాం. డిఎస్పీ సిఐ అందరితో మా మీటింగ్లో ఉన్నాం, హాల్లో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం. ఇక్కడ జరిగేదంతా మాకు వీడియో వస్తుంది లైవ్. మేము ఎస్పీకి చూపించాం, సార్ ఇక్కడ మధ్యస్థానికి వచ్చినారు వీళ్ళంతా, కానీ అక్కడ గొడవ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అంటే వెంటనే వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి పంపించినారు. కానీ వాళ్ళు పోలా. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 అయింది మాకు మీటింగ్ వరకు, 5 వరకు కూడా పోలా. అప్పుడు మేము ఏం చేసామంటే ఇది తెగదండి, మీరు ఒక ఎస్పీ గారు చెప్తేనే వాళ్ళు పోలేదంటే ఇంకా మాకేముంది సార్ ఇక్కడ విలువ? మేము ఎందుకు ఉండాలి ఇక్కడ విలువ? మీ గౌరవం వాళ్ళు, మీ గౌరవం వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు దే ఆర్ స్టాండింగ్ దేర్. మీరు పంపించలేదు, మీరు చెప్తే వాళ్ళు పంపించలా. ఎంతవరకు సార్? ఆలయానికి సంబంధించి ఏదన్నా వాళ్ళకి రాతకోతలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి, ఏమి లేవు. వాళ్ళు వచ్చి బ్రహ్మాండంగా పూజ చేసుకుని అంతవరకే వాళ్ళ పరిమితం. నిన్న కూడా మేము చెప్పాం ఎస్పీకి, వాళ్ళు వచ్చి పూజ చేసుకొని వెళ్తే మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు వచ్చి మాది గుడి మేము బీగాలి అంటే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పాం. లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పాం? ఒకటే మాట ఏం చెప్పామంటే గ్రామంలో తిరుగుతారు సార్ వాళ్ళు, సుమారు 3000 మంది వస్తారు, దాంట్లో 2000 మంది తాగుతారు. తాగేసి దేవుడు వచ్చిందని చెప్పి నటన చేస్తూ యాపాకు పసుపు కుంకుమ పెట్టుకొని నిమ్మకాయలు పెట్టుకొని ఊర్లో తిరుగుతారు సార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఊర్లో చాలామంది ఆవేశంగా ఉన్నారు. ఒక నిమ్మకాయ వేస్తారు మీ మీద, మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలరని అడిగిన ఎస్పీ నన్ను. ఒక్క సెకండ్ సార్, కొన్ని 100 మంది చచ్చిపోతారు సార్, దానికి డౌట్ లేదంటే డిఎస్పీ గారు అనుకొని కరెక్ట్ అండి ఆయన చెప్పేది కరెక్టు, లా అండ్ ఆర్డర్ మనకు కష్టం అని చెప్పి మళ్ళీ గుడి వరకు ఇక్కడ వరకు అలౌ చేశారు. వినాయకుడి గుడి తిరుక్కోబోయే దానికి అలౌ చేశారు. వాళ్ళు అడిగారు, దానికి కూడా మేము ఒప్పుకోలే. వాడేమంటాడు, తిప్పుకొని పోయి పూజ అయినాక మేము బేగం వేసుకొని పోతానంటాడు. నేనన్నా నువ్వు కూడా బేగం వేసుకోమేదానికి, మా అమ్మ మా ఇంట్లో నువ్వు కూడా బేగం వేసుకోమేదానికి అసలు అలవ్ లేదు మీకు అని చెప్పిన. మీకు అసలు అలవ్ లేదు, పూజకి మీకు అలవ్ లేదు అని చెప్పినాం. సరే మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో గుడి కట్టించింది శ్రీరామ నాగయ్య, శ్రీరామ కృష్ణయ్య, తొలూరు చెంగయ్య, మార్కొండయ్య, మునిసుందరం. వీళ్ళ దగ్గరుండి బండలు నైస్ చేసి గుడి కట్టించారు. సరేనా? వీళ్ళు కట్టించింది వీళ్ళే, ఒకటే కట్టించింది లేదు. మా గ్రామంలో సహకరించి అందరికి సహకరించి ఇది మామూలు కట్టింది, బోర్డు చేసుకున్నారు సార్. దయచేసి బోర్డు వేసుకున్నారు. మేము వ్యాపారం చేసినా కూడా బోర్డు చేసుకుంటారు. చేసింది మొత్తం మేమే. లోపల తల్లికి గ్రానైట్లు కానీ మంచిగాని చెడ్డ కానీ ఈయన ఊళ్ళో సహకరించి వేసుకున్నాం. కట్టిన గుడి కట్టేది మాత్రం వీళ్ళు శ్రీరామకృష్ణయ్య, తొలూరు చెంగయ్య, బుద్ధి కృష్ణయ్య, మునిసుందరం, మార్కొండయ్య, గ్రామ పెద్దవాళ్ళు. అప్పుడు వాళ్ళు రాజు పని చేసేవాళ్ళు. మీ వాళ్ళే కట్టారు? మా వాళ్ళే కట్టారు. మీరు గుళ్ళేకి వెళ్తారు సార్? చాలాసార్లు అదే చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళని లోపలికి చర్చలు కానీ పిలిచి మా వాళ్ళని లాక్ చేసి ఇప్పుడు పూజలు చేసుకుందాము ఇలా చేసుకుందామని ఒక డిస్కషన్ పిలిచి వాళ్ళని మొత్తం లాక్ చేసి వాళ్ళు 200 మంది లోపలుండి బయట మా వాళ్ళు ఉండి వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళని కొట్టడం అంతకన్నా కరెక్ట్ కాదు. మా ఊరు ఆడవాళ్ళనే కొట్టారు. లోపల వెళ్ళిన మా వాళ్ళు పెద్ద ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళందరినీ పిలిచి కొట్టడం కరెక్ట్ కాదు కదా. అలానే కొట్టారు. పిల్లోళ్ళు ఎవరు లేరు, అందరు ఎవరి పాటికి వాళ్ళు బయట ఉన్నప్పుడు లోపల పిలిచి కొట్టారు. నిన్నేదో వాళ్ళు పెట్రోల్ పోసుకునే ఆత్మహత్య. వాళ్ళు పెట్రోల్ పోసుకోలేదు, మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. వాళ్ళు పైన పెట్టుకొని జస్ట్ నేను పెట్రోల్ తెచ్చామని చూపిస్తున్నాం. ఇప్పుడు మేము కూడా 10 లీటర్ల క్యాన్ తెచ్చి మేము పెట్టుకున్నాం, పోసుకుంటాం, పైన కూడా పోసుకుంటాం. అప్పుడు ఎవరు పోసుకుంటే మేము వాళ్ళని ఏమి ఇదనట్లా గవర్నమెంట్ని మేము ప్రశ్నించట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు న్యాయం జరగాలని, మేము బెదిరించాలనుకోవట్లేదు. అమ్మ మీరు చెప్పండి, ఏదైనా గొడవ జరిగిందా ఫస్ట్ నెల రోజులు? ఇప్పుడు 6 నెలలుగా ఏం ఇబ్బంది ఏం లేదు నా. ఒక 6 నెలలకు ముందు వచ్చారు వాళ్ళు. మాది ఇక్కడ చెట్టు గోడ పడిపోయింది, చెట్టు దాని మీద పడిపోయింది, గోడ పడిపోయింది. గ్రామస్తులు అందరం చేరుకొని మేము గోడ కట్టాలనుకునే ఉంది. ప్రస్తుతానికి 2 వచ్చారు వాళ్ళు. 2 వచ్చి మీరు కట్టకూడదు ఏదో రూల్స్ అంతా మాట్లాడినారు. సరే మా వాళ్ళు పూజ చేసి బయట వచ్చేసారు. వాళ్ళు ఒకరొకరు ఫోన్లు చేసుకుంటా దగ్గర 4 బస్సులు వచ్చేసారు. మొత్తం 4 బస్సులు వచ్చేసి గుడి నిండా నిండిపోయినారు. మా గ్రామస్తులు అందరూ వచ్చారు. మమ్మల్ని ఎందుకు లోపలికి రానియడం లేదు, మీకు అక్కడ ఏమి పని అని మేము కూడా అడిగాం. మీరు గుళ్ళోకి మీరు రాకూడదు, ఇది మా గుడి, మీకు సంబంధం లేదు ఇక్కడ, ఇది మేము కట్టినా మేము చేసినా. నిరంతరం పూజలు మీరు చేస్తారా? వాళ్ళ మనుషులే చేసేవాళ్ళం? మేము చేసేవాళ్ళం. వాళ్ళు పూజారి ఒకరిని ఎవరు వాళ్ళు పెట్టారా? మేము పెట్టినాం, వాళ్ళు పెట్టిండారు. మేమే ఇస్తున్నాం. గ్రామస్తులు అందరం చేరుకొని ఇస్తున్నాం. వాళ్ళు సంవత్సరానికి 3 రోజులు ఉంటారు.
అంతే. పూజారిని మేమే పెట్టాము, మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాము 200 సంవత్సరాల నుంచి అంటున్నారు. 200 సంవత్సరాల నుంచి అది ఉట్టి మాట. అది మాకు తెలియదు. అది మా తాతల కాడ నుంచి ముత్తాతల కాడ నుంచి ఈ గుడి ఉంది ఇక్కడ. వాళ్ళ గుడి అంటున్నారు. ఇక్కడ ఏమి వాళ్ళకు ఉంది? ఇక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయి? వాళ్ళకి ఏం సంబంధం ఉంది ఇక్కడ? వాళ్ళు వైజాగ్ ఒకరు, విజయవాడ ఒకరు, నెల్లూరు ఒకరు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. 3 రోజులు ఎంజాయ్మెంట్ చేసుకొని వెళ్తారు. వాళ్ళు తాగి తిని తందనాలాడి మొత్తం చేసుకొని తినేసి వెళ్తారు. ఎక్కడ చెప్పులు అక్కడ, ఎక్కడ కనీసం స్నానం కూడా చేయరన్న వాళ్ళు వస్తారు, అలాగే ఉంటారు. లోపలంతా పొల్లాడుతారు. ఎక్కడొక్కడే జస్ట్ మొత్తం అసలు గుడిలాగా లేదు అక్కడ. డస్ట్బిన్ లాగా చేసి వెళ్ళిపోతారు. ఒకే 3 రోజులు ఉండి గబ్బు చేసి వెళ్ళిపోతారు. మేము ఇన్ని రోజులు ఎందుకు అడగలేదంటే ఏదో చేసుకుంటున్నారు పోతా అన్నారు అని ఒక గౌరవం ఇచ్చి మేము వెళ్ళాం. ఇప్పుడు మాది గోడ పడిపోయే మేము గ్రామస్తులు అంతా చేరుకొని మేము కట్టాలనుకున్నాం. మీరు కట్టకూడదు, మేమే కట్టాలి అన్నారు. మేమెందుకు కట్టకూడదు? మా గుడి ఇది, మేమెందుకు కట్టకూడదు? అసలు వాళ్ళు ఎవరు చెప్పడానికి? అయిపోయింది సార్ మొత్తం. ఆడ నుంచి మా వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. కమర్షియల్ కాకముందు మేము క్వశ్చన్ చేయలేదు, చేస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని మీరు రండి వెళ్ళిపోండి అని మాకు చెప్తున్నారు. అంటే వచ్చి వెళ్ళే వాళ్ళు మీరు, మమ్మల్ని రండి పోండి అని చెప్పే రైట్స్ మీకు లేవు. కమర్షియల్ చేశారు అంటే ఇక్కడ యాత్రికుల దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, లేదా లోపల డ్రింక్ చేయడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ ఇది మా వాళ్ళకి నచ్చడం లేదు, మా గ్రామస్తులకి. అది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు రండి పొండి అంటున్నారు. అంటే మేమెందుకు రండి పొండి? అంటే ఈ గుడి మాది, ఈ అమ్మవారు మాది, ఈ ఊరికి ఇది మా అమ్మవారు కులదైవత అంటున్నారు. అటు మా గ్రామ దేవత కదా. ఇప్పుడు ఆవిడను వదిలేసామంటే ఇప్పుడు మా గ్రామానికి వాల్యూ ఏముంటుంది? 16 గజాలు అంటున్నారు వాళ్ళు. మీరు నిన్న చూసిన వీడియోలో 16 గజాలను మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ 16 గజాల అమ్మవారు విగ్రహమే కదా మా ఊరిని కాపాడుతుంది. ఇప్పుడు ఆవిడని వాళ్ళకి ఇచ్చేసి మేమేం చేసుకోవాలి? ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. నష్టం మాది కదా. వాళ్ళు ఉండి ఆదాయం కోసమని మేము కక్కుర్తి తింటున్నామని పాయింట్ చేస్తుంటారు కదా. అసలు వాళ్ళ చేతికి ఉండి అనేది వెళ్ళడం అనేది ఎన్నేళ్ళుగా జరిగింది? ఉండి వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయింది ఎన్నేళ్ళుగా అయ్యింది? కనీసం 4-5 ఏళ్ళ నుంచే వాళ్ళ ఆధీనంలో ఉంది. అంతకుముందు అంతా ఊరి వాళ్ళ ఆధీనంలోనే ఉన్నింది ఉండి అనేది. 60 సెంట్లు జాగాని, అమ్మవారి జాగాని వాళ్ళు బూత్ పదం వాడినారు, అక్కడ తీసేసుకున్నారు అన్నారు. 60 సెంట్ల జాగా అనేది వాళ్ళ క్యాన్ నుండి వచ్చింది. మా ఊరోళ్ళు పొరంబోకైనా సరే, ఒకవేళ గ్రామ నత్తకమైనా సరే అది బాధ అవుతుంది, కానీ వాళ్ళకి ఎందుకు అవుతుంది? మా నేలను మేము ఎందుకు తీసుకోవాలి? 60 సెంట్ల జాగాని 16 సెంట్లు చేసేసినదని ఒక పాయింట్ చేసింది. అది ఎంతవరకు కరెక్టు? మేము పెట్రోల్ పోసుకుంటామంటే మేము పోసుకోవాలమ్మా, మాకు చేత కదా. అట్లంతా మాట్లాడేది కరెక్ట్ కాదు. వాళ్ళు 400 మంది వచ్చి మా గ్రామస్తులంతా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అందరినీ కొట్టేసి వాళ్ళు దొబ్బేసిపోయి మేమేదో వాళ్ళు కొట్టినట్టు పాయింట్ చేస్తుంటారు. నిన్న ఆడవాళ్ళు, నిన్న 3 ఆడవాళ్ళు వచ్చి అంత రచ్చ చేస్తున్నారు కదా సార్. నిన్న 3 ఆడవాళ్ళు వచ్చి అంత రచ్చ చేసి ఒక పిల్లోడు మా పిల్లోళ్ళ మీద హ్యాండ్ చేసుకొని కొట్టేసి మళ్ళీ మేమోదే వాళ్ళు కొట్టాడు అనేసి పాయింట్ చేసి చెప్పుండదు మీడియాలో. అది ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పు చూపిస్తాడంట మా పిల్లోళ్ళకి ఏమి దోషం లేదా? ఊర్లో పిల్లకాయలకి మగవాళ్ళకే ఎట్ట చూపిస్తాడు వాడు? కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టడమే కదా నిన్న వాళ్ళు. మేమంతా ప్రశాంతంగా కూర్చొని ఆడవాళ్ళు డిస్కషన్ చేసుకుంటా అంటే వాళ్ళు 3 ఆడవాళ్ళు వచ్చి మా మధ్యలో దూరి కావాలనే జగడాలు చేసి పోలీసు వాళ్ళ మీదకంతా కూడా దూరినారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఆటోలో పోయేవాడు మూసుకొని పోకుండా చొప్పెత్తుకొని మా పిల్లకాయలకు చూపిస్తే ఎంతవరకు కరెక్ట్? అది ఏదైతే గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారము ఆలయానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం నుంచి ఆలయం ఉంది. అయితే గ్రామం ఏర్పడిన నుంచి గ్రామ దేవత ఉంది. బస్సుకోటమ్మ పేరుతో స్థానికులు ఈ ఆలయాన్ని పూజించేవారు. తర్వాత మధ్యలో ఇటు వలస జీవనోపాధి కోసం వలస వచ్చారు. ఇతర కారణాల వాళ్ళ వచ్చిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వీరంతా పూసల వంశస్థులు, పూసల సింగులుగా చెప్పుకుంటూ ఇక్కడ ఈ దేవాలయంలో ఆషాఢ మాసానికి సంబంధించి ఒక 3 రోజుల పాటు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి కోరారు. ఆ అనుమతిలో వారు గ్రామస్తులు అనుమతి ఇవ్వడంతో పూజలు చేసుకుంటున్న వారికి ఏకంగా ఈ ఆలయానికి యజమానులుగా మారిపోయారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి ఏదైతే ఇటు గత నెల రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. చివరకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఖచ్చితంగా ఈ వివాదాన్ని అటు ఎండోమెంట్ దీన్ని పరిధిలోకి తీసుకొని తాను నడపాలా లేకపోతే గ్రామస్తులకు నడపాలా అన్న విషయం మీద ప్రభుత్వం ఆలోచించాలి. మొత్తం మీద వివాదంగా మారింది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్సులతో వచ్చి తమ మీద దాడికి ప్రయత్నించారు. లోపలికి ఆలయానికి తాళం వేశారని కూడా
ఆలయానికి తాళం వేశారని కూడా ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము తమ గ్రామ దేవతను వదిలిపెట్టే పరిస్థితి లేదు, గ్రామ దేవత కోసం తాము పోరాటం చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద ఆర్డీఓ కోర్టులో చర్చ నడుస్తున్నాయి. అసలు బయట ప్రాంతాల నుంచి ఏదైతే సైనికులుగాను వలస జీవితంగాను వచ్చిన వారంతా తమ గ్రామంలోని దేవతను ఈ విధంగా తమ దేవత అంటూ చెప్పుకోవడాన్ని కాకుండా దాని మీద పెత్తనం చేయడము, దాని మీద ఏదైతే ఆలయానికి వచ్చిన ఆస్తుల మీద కన్ను వేసే ఈ పరిస్థితి చేస్తున్నారని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి మండలం ఏదైతే శ్రీనివాస మంగాపురం కనకదుర్గమ్మ ఆలయం నుంచి. ఇప్పటి వరకు మనము ఏదైతే చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో ఉన్న కనకదుర్గమ్మ గ్రామస్తులు పిలుచుకునే బస్సుకోటమ్మ దేవాలయానికి సంబంధించి గ్రామస్తులు చెప్పిన వాదనను విన్నాము. ప్రస్తుతం మనతో ఏదైతే సింగులు అంటే గ్రామస్తులు చెప్తున్న పూసల సింగులు అని చెప్పబడుతున్న మార్వాడిలో లేకపోతే బుందిలీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ ఏదైతే కనకదుర్గమ్మగా ఆమెను అమ్మవారిని కొలుచుకుంటున్న వారంతా ఇక్కడ ఉన్నారు. తిరుపతిలోనే గురుద్వార సమీపంలో వీరంతా చాలా పురాతన కాలం నుంచి నివాసం ఉంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ దేవాలయం మీద వారికి హక్కు ఎలా సంభవించింది, ఎప్పటి నుంచి ఈ దేవాలయాన్ని వారు కొలుస్తున్నారు, ఈ దేవాలయంలో పూజలు చేస్తున్నారు, ఆషాఢంలో ప్రత్యేకంగా వీరు చేసే పూజలు ఏంటి అన్న విషయాల మీద వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ప్రస్తుతం మనతో న్యాయవాది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ దేవత మీద పూజ కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు? నా పేరు వివేకానంద్ సింగ్. మేము నార్త్ ఇండియన్స్. ఈ కాలం కాదు, పూర్వకాలంలో ఒక 400 సంవత్సరాల ముందు రాజస్థాను, గుజరాత్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి అనేక యుద్ధాలలో అలసిపోయి మతాంతరీకరణకు అంగీకరించకుండా సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాల్ని, కులాచారాలని పాటించుకోవాలనేసి మేము అన్నీ మా సర్వం అక్కడ వదిలేసి ఏది చేతిలో ఉందో అది తీసుకొని మేము వలస వచ్చిన వాళ్ళం. వాళ్ళు తెగలుగా అంటే ఒక్కొక్కరు ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలం ఉందో ఆ విధంగా వాళ్ళు అక్కడక్కడ నివాసం ఉండి విజయనగర సామ్రాజ్యంలోకి వచ్చారు. విజయనగర సామ్రాజ్యంలో వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు మా పూర్వీకులకి ఇక్కడ అమ్మవారి శక్తి వాళ్ళకి అనుభవమైంది. అమ్మవారి అనుభవం అప్పుడు అది మా మండపం ఉంది, పురాతన మండపంలో అమ్మవారి శక్తి అనుభవమైంది. సో అప్పటి నుండి మా వాళ్ళు మా కులదైవం అమ్మవారు, ఆ అమ్మవారి పైన భక్తితో అక్కడే పూజలు పునస్కారాలు చేస్తూ అక్కడే కొంతకాలం నివాసం కూడా ఉన్నారు. ఆ గ్రామము ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ హ్యామ్లెట్ దెన్, అంత చిన్న కుగ్రామంగా అప్పటికే అక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, శ్రీవారి ఎస్ ఆలయం ఉంది. శ్రీవారి మట్టు బాలాజీ దర్శనం చేసుకుని వచ్చి అక్కడ ఆగారు మా వాళ్ళు. సో వాళ్ళకి ఆ తర్వాత సంధ్యావందనం సమయంలో అమ్మవారి విగ్రహం కూడా సువర్ణముఖి నదిలో స్నానం చేసేటప్పుడు విగ్రహం కూడా వచ్చింది. అమ్మవారి దోసిల్లో విగ్రహం కూడా చిన్న విగ్రహం ఉంటుంది, మూల విగ్రహం ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా 8 నుంచి 10 తరాలుగా చేసుకుంటా వస్తున్నాం. అంటే కేవలం 3 రోజుల పాటే అక్కడ పూజలు చెప్తాను. 8 నుంచి 10 తరాలు అంటే దాదాపు 250 నుంచి 300 సంవత్సరాల నుంచి పూజలు మా కులాచార ప్రకారం చేస్తున్నాము. నిత్య పూజ నైవేద్యాలు చేస్తూ వస్తున్నాము. మా కమ్యూనిటీ వర్గం వాళ్ళే అక్కడ ఇదిగా ఉన్నారు. గ్రామస్తుల సహకారం అంటే మెల్లగా గ్రామం ఈరోజు కూడా పెద్దగా ఏం డెవలప్ కాలే గ్రామం. ఒక 30 ఏళ్ల ముందు అయితే ఆ ఊరికి అసలు సరిగా రాకపోకలు లేవు, బస్సులు లేవు, ఎటువంటి ఇది లేదు. అయినా కూడా మేము మా పెద్దవాళ్ళు ఆ ఊరికి అమ్మవారి పసుపు కుంకుమ ఆమె ఏమేమి ఉందో చిన్న ఇది ఆభరణాలు ఉత్సవ విగ్రహాలు అన్నీ తీసుకొని ఇక్కడి నుంచి బండ్లు ఎద్దుల బండ్లలో సైకిళ్ళలో అంత కష్టపడి ఉన్నారు. సో ప్రతి సంవత్సరము జాతర కూడా చేస్తాం. ఈ జాతర చేసేటప్పుడు మా బంధువులంతా ఎక్కడ ఇది మాకు కేంద్ర బిందువు 22 జిల్లాల్లో విస్తరించున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, కడపలో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు, వేలూరులో ఉన్నారు, అన్ని జిల్లాలు, కర్నూలు జిల్లా, తెలంగాణ, హైదరాబాదులో ప్రతి ఊర్లో ఎక్కడ ముంబాయి, షోలాపూరు, చంద్రపూరు, ఇంకా చాలా
ఏమి వరంగల్ ఎన్నో మొత్తం ఎన్నో ప్రదేశాలు తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సరే వస్తారు. కానీ ఇప్పుడు వివాదం ఎందుకు మొదలైంది? వివాదం ఏమిలే. కొంతమంది ఆకతాయి ప్రజలు, కొంతమంది ఆ గ్రామస్తులు అందరిపైన మేము చెప్పము. అది ఏదో కొద్దిగా వాళ్ళకి ఇప్పుడు గుడి ఇప్పుడు ఒకటి ఆ గ్రామం ఏర్పడిన తర్వాతనే మీరు గుడి కట్టింటారు. అక్కడ మీరు గుడి కట్టించి గ్రామం ఏర్పడిందా? అయ్యా అది 300 ఏళ్ల ముందు మీరున్నారా, నేనున్నానా, ఎవరున్నారు? ఇంకో విషయం, గ్రామస్తులు చెప్పేదేమంటే గ్రామం ఏర్పడింది, గ్రామస్తులు మా గ్రామ దేవత అంటారు, మీరు కులదేవత అంటారు. ఏదైనా కానీ దేవతే కదా. గ్రామస్తుల ప్రాతినిధ్యం లేకుండా మీరు ట్రస్ట్ ఎలా ప్రాతినిధ్యం అంటే ప్రతి సంవత్సరము గ్రామస్తులకి వాళ్ళకి ఇచ్చే మర్యాద మన్నన ఇచ్చి, అయా మీరు రండి గుడికి మేము పూజ చేస్తున్నాము, తిరునాళ్ళు చేస్తున్నాము అనేసి వాళ్ళని ఎట్లా సగౌరవంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించి మేము ప్రతి సంవత్సరము ఇక్కడొచ్చి జాతర 5 రోజుల జాతర కార్యక్రమం ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతుంది కదా. మన హైదరాబాద్ అమ్మవారి పండగలంతా ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఆ టైంలో కంపల్సరీగా వస్తారు, అన్ని ప్రదేశాల నుంచి వస్తారు. వచ్చింది ఈ కులాచారాన్ని ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఆలయ గోడ చెట్టు కూలి గాడిపోయింది. మేము ఏదైతే వాళ్ళకు సింగులకు చెప్పాము, సింగులు పట్టించుకోలేదు. మేము పునర్నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే గ్రామస్తులు మీద దాడి కూడా చేశారు, అంతవరకు ఎందుకు పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు. మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు అండి ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చినారు. అందరు ఇక్కడి నివాసితులు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమందే. ఏమి ఇంతమంది వస్తున్నారంటే అందరికీ తెలియజేయాలి కదా. ఏమి అది కొంత వచ్చేలోగా యాక్చువల్ పడింది కూడా గోడ పైన కొమ్మ విరిగి పడింది. 2కు 2 అడుగుల పైన అది విరగలేదు ప్రహరీ గోడ. దాని వరకు రిపేర్ ఎంతసేపు వాళ్ళు చేస్తామన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకున్నారు? మేము చేస్తామండి అని చెప్పేలోగా వచ్చి మేము ఇచ్చేస్తున్నాం. గోడ పడిపోయిందంటే వాస్తవమే, 2 అడుగుల గోడ. కానీ 2 అడుగుల గోడ పడిపోయినప్పుడు వాళ్ళు మాకు చెప్పడం అనేది జరిగింది, కట్టడం చేయండి అని. కానీ ఆ కట్టే లోపల వాళ్ళు జేసీబీ తీసుకొచ్చి మొత్తం ప్రహరీ గోడ 16 సెంట్ల స్థలం ఎంత ఉందో అంత 16 సెంట్ల స్థలాన్ని కూడా పడగొట్టి ఇప్పుడు మాది గుడి, ఇది మేమే కట్టుకుంటాము, మాదే దౌర్జన్యం అన్నట్లుగా చెప్తున్నారు. కానీ వాళ్ళది గుడి అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ గుడికి కావాల్సిన కరెంటు బిల్లు దగ్గర నుంచి అర్చకులకు పూజారులు కరెంటు బిల్లు మీరు మార్చుకున్నారని చెప్తున్నారు. రాగండి, అప్పట్లో కరెంటే లేదు, అప్పట్లో కరెంట్ అనేది లేదు. మేము మా ట్రస్ట్ వాళ్ళంతా కూడా కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు స్థానికులను కూడా ట్రస్ట్లో మెంబర్స్గా చేర్చుకోవాలి. ఎక్కడ ఏ దేవాలయం ఏ పెద్ద దేవాలయానికైనా సరే స్థానికులు 1-2 ట్రస్ట్లో ఉంటారు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఒక నిమిషం, అప్పట్లో ఈవినింగ్ 5కే టెంపుల్ ఎక్కడైతే శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందో సాయంత్రం 5 గంటలకి అందరూ కూడా గుడి తాళాలు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఊరిలో 5 ఇండ్లు తప్ప వేరే ఇండ్లు లేదు. కానీ మీరు ట్రస్ట్ 2010లో ఏర్పాటు చేశారు. కరెక్ట్ అండి. అంటే ఏదైతే గుడి ట్రస్ట్ అని మీరు అడుగుతున్నారో అప్పట్లో ఎవరు లేరండి. 5 ఇండ్లు 2010లో చాలా జనం ఉన్నారు కదా. అది కూడా లేదండి. 2010లో కూడా మొత్తం కలిసినా కూడా ఒక 70 ఇండ్లు కూడా లేదు. అది 70లలో ఒకరు దొరకలేదా మీకు? ఆ 70 ఇండ్లలో కూడా పొలాలు పనులు చేసుకొని మార్నింగ్ వస్తే ఈవినింగ్ అంతా కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు మరి ఎందుకు వాళ్ళు గుడిలో పెత్తనం కావాలని? ఆ గుడి కావాలంటే ఇప్పుడు ఏముందంటే వాళ్ళది గుడి కావడానికి కూడా మెయిన్ కారణం ఏమిటంటే ఇప్పుడు మేము ఊరు వాళ్ళు ఉండి కూడా మాది ఏ అధికారం లేదు కదా. అంటే మేము సంవత్సరానికి ఒకసారి రావడం కాకపోతే ఈరోజు గుడి పూజారి దగ్గర నుంచి కసు ఊడ్చే వాళ్ళ వరకు కరెంటు బిల్లు దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకు ఫేవర్ చేసాం, మేమే కడుతున్నాం. తర్వాత వచ్చి ఇంత ఫేవర్ చేసిన తర్వాత కానీ గుడిని లింగాన్ని మింగాలన్న ప్రయత్నములు చేయడం తప్ప నిజంగా మానవ మీరే ఆ గ్రామస్తులు ఇచ్చిన వెండి ఆభరణాలు ఏదైతే స్వామికి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన భూములన్నీ అమ్ముకున్నారు. ఎవరో ఒక ఆమె నెల్లూరులో ఒక స్థలం ఇచ్చింటే 80 లక్షలకి, ఇల్లు ఇచ్చింటే 80 లక్షలకు అమ్మేసుకున్నారు. ఇవన్నీ మీరు అకౌంట్స్ చూపించారా? సో ఎవరు చెప్తున్నారు? అది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ గ్రామస్తుల దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా?
గుడి మీదని ఏమైనా ప్రూఫ్ ఉందా మీకు? గుడి మీదని ఇన్ని సంవత్సరాలు ఎవరు రాయించారు? ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాదు, ఇన్ని సంవత్సరాలు మా గ్రామ దేవతకు పేరు కూడా మార్చాల్సిన హక్కు వాళ్ళకి ఎవరికి ఉంది? వాళ్ళెవరండి పెట్టేవాళ్ళు? ఇప్పుడు ఇక్కడ చెప్పేది వినండి, అమ్మవారి దేవాలయంలో త్రిశూలాలు ఎక్కువగా ఉండడం వలన శూలాలమ్మని వాళ్ళు పెట్టుకున్నారు. సో పేరూరు వాళ్ళు వచ్చి వసకోటలమ్మని పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి పేరుతో పిలిచొచ్చు. అక్కడ బోర్డు పైన కనకదుర్గ మీరు వేసుకున్న పేరు ఉంది కాదండి. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం, వాళ్ళది అని చెప్తున్నారు కదా, వాళ్ళది అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకున్నారా? మేము ఇన్ని సంవత్సరాల నుండి మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మెదడు పనిచేయలేదా? కుల దేవతకి గ్రామ దేవతకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏమున్నదమ్మా? దేవత అంటే సుంకులమ్మ, మారమ్మ, శుద్ర శక్తులను ఒకరు ఒక పేరుతో పిలుస్తారు. అంతా అమ్మవారి ప్రతిరూపమే. దుర్గమ్మ మా కుల దైవం సార్. అది మీరు నార్త్ ఇండియన్స్ కాబట్టి కనకదుర్గమ్మ అనుకుంటారు. మళ్ళీ ఇక్కడుండే మీరు నార్త్ ఇండియా బేస్డ్ కదా, ఇక్కడుండే వాళ్ళు ఏమనుకుంటారు? వేరే వాళ్ళ గ్రామ దేవత వాళ్ళ మామూలు గ్రామాల పేర్లతో పిలుచుకుంటారు. కాదన్నా, మాది ఎప్పటి నుంచో చేస్తాన్నాం, గుడికి పాంప్లెట్లు చేస్తాన్నాం, పూజ చేసిండేది ప్రతి ఒక్క పాంప్లెట్ లో కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారిదే పేరు అనేసి మేము పాంప్లెట్ వేస్తాం. వేరే వేరే ఏంది? ఇప్పుడు ఎందుకు మీరు గుడికి తాళం వేశారు? మీకు వేయాల్సిన హక్కు ఉంది. గ్రామ ప్రజలు వేశారు తాళము. ఇది కూడా అమ్మవారి గుడి జాగానే, దానిపైన కట్టించిందే. ఇది మున్సిపాలిటీ వాళ్ళు కట్టించారు. మీరు చెప్పండి, అసలు తాళం వేయాల్సిన అవసరం ఎందుకు? తాళం వేశారని ఎవరు చెప్పారు? వాళ్ళే మీరే వేశారు. ఇప్పుడు మేము ఏంటంటే పోలీసు వాళ్ళ పక్షంలో తాళం పగలగొట్టారు, సీసీ కెమెరాలు పగలగొట్టారు అనేది నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలియపరచడం కూడా జరిగింది మీడియా పక్షంలో. తాళం మా అధికారం నుంచే ఉంది, మా ఆధీనంలో నుంచే పూజ జరుగుతుంది, మా ఆధీనంలో నుంచే తీసుకుని వస్తున్నాము. నిన్న పూజా కార్యక్రమం కోసం నేను నెరవేర్చడం కోసం చెప్పడం జరిగింది. మీకు దేవత కావాలి, వాళ్ళకు కావాలా? మధ్యలో సామరస్య చెప్తానండి, వాళ్ళు మా గ్రామ దేవత అంటారు. మా కుల గ్రామ దేవత వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళకి హక్కు లేదా? పూజకి ఎవరైనా రావచ్చు. వాళ్ళ గ్రామంలో దేవత ఉన్నప్పుడు వాళ్ళకి లోపలికి వెళ్ళి స్వేచ్ఛ లేదా? నిర్మించింది గ్రామంలో ప్రతిష్ట చేసింది మేము, గ్రామంలో ప్రతిష్ట చేసింది మా కులస్తులు. మీ కులస్తులు చేశారో మీకు తెలుసునా? మీకు ఆధారాలు ఉన్నాయా? అన్ని ఆధారాలు చూపిస్తాం, ప్రతిష్ట చేసే విగ్రహాలు చూపిస్తాం, ప్రతిష్ట చేసిన విగ్రహాలు చూపిస్తాం. మేము గ్రామ దేవతను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు గ్రామ దేవతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటున్నారు. కుల దేవత మీకు కావాలని ఎవిడెన్స్ ఇస్తాము. కుల దేవత కులాచార ప్రకారం జరిగే ఈ పూజలు, ఈ కులాచారం జరిగే పూజల్లో చాలా శూన్యంగా లోపల జరిగే పూజలు ఎవరు చూడరు. ఈ గ్రామస్తులు కూడా తెలుసు. ఇప్పుడు పోలీసుల దగ్గర, అదే ఎస్పీ దగ్గర కానీ ఏం జరిగింది? పంచాయతీ ఎస్పీ గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు మీ పూజ మీ ప్రకారం మీరు చేసుకోండి, వాళ్ళు పడరు అంటారు. మా నోట్తో ఒకటి చెప్పడము, నొసలతో వెక్కిరించడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు. ఇది వాళ్ళు చెప్పేది, అయ్యా మీ రచరామాయణం లేకుండా జాతర వాళ్ళు ఎంతసేపు మేము ఇది కావాలి. ఇంకో విషయం పెళ్ళి మా కులాచార ప్రకారం మాకు పెళ్లి చూపులు అనేది సపరేట్గా ఉండదు. పెళ్లి చూపులు అనేది సపరేట్గా ఉండదు. మా అందరు ఇక్కడికి వస్తారు, ఇక్కడే మాకు పెళ్ళిళ్ళు, మా అబ్బాయిని అమ్మాయిని పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకొని నచ్చితే వాళ్ళు పెద్ద అన్ని ప్రతి ఇది మా సాంగ్యము, మా సాంప్రదాయము, మా ట్రెడిషను, ఇదంతా మా ఆచార ప్రకారం 100 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చి ఇప్పుడు మాది ఏమంటారు? ఆ పూజను ఏమంటారు? పూజ దుర్గమ్మ పూజ మామూలు జాతర చేస్తాం, ఆషాఢ మాస పూజ చేస్తాం. ఆ ప్రకారమే జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి మీరు సైంధవుల మాదిరిగా అడ్డుకాలు వేస్తామంటే చేసుకోండి అంటారు, మళ్ళీ అడ్డుపడతామంటారు. వచ్చి గలాటగా వాళ్ళే వచ్చి రాజీ మార్గంగా మీరు వెళ్ళాల్సి, వాళ్ళకు దేవుడు దర్శనానికి వెళ్ళచ్చు, మీరు వెళ్ళచ్చు. కానీ మీరు దాడి చేశారంట కదా? ఎవరు చేశారు? ఇది అబద్ధాలు. ఇదే దాడి ఎందుకు చేస్తారండి? అసలు మా తాతగారే 1972లో. నిజం చెప్పాలంటే దాడి చేసిన వాళ్ళు కూడా ఆ ఊరోళ్ళు కొంతమంది కాదు, పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా అంటున్నారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా కాదు అనేసి కొంతమంది. 25 మంది మాకు
చుట్టుముట్టుకున్నారు సార్. మేము మొత్తం రౌండ్ ఆఫ్ చేసి కొట్టినారు సార్. మాకు ఆటోలో మొత్తం రౌండ్ ఆఫ్ చేసి మాకు మా అబ్బాయిని పట్టుకొని కొట్టినారు. తర్వాత సీసీ కెమెరాలు పగలగొట్టినారు. ఉండిలు తీసుకుపోయినారు. 20 తులాల బంగారం తీసుకుపోయినారు. మీరే తీసుకుపోయినారు అంటున్నారు వాళ్ళు. మేము డొనేషన్లు తెచ్చి ఖర్చులు పెట్టేకి వస్తాం సార్. మేము కష్టపడి అక్కడ సంపాదించేదంతా తెచ్చి మా పిల్లలకి చేసి ఖర్చు పెట్టేకి వస్తాం. మేము ఎందుకు సార్ తీసుకుంటాము? దర్శనానికి పోయినాం. మీరు ఒక న్యాయవాది, దీనికి పరిష్కారం ఏంది? పరిష్కారం అంటే అంతా అమికబుల్గా జరిగేది జరుగుతుంది. కోర్టుకు వెళ్ళారంట కదా మా వాళ్ళు వెళ్ళిండారండి. కొంతమంది మా సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు కోర్టులో కేసు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరో అతను బాగా డబ్బులు తిన్నాడు. ఆయన అనంతపురం ఆయన పైన కొద్దిగా వాళ్ళు గ్రామస్తులు ఆయన పైన వ్యతిరేకంగా చెప్తున్నారు. ఆయన పైన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పైన అది కల్పించుకొని చెప్తున్నారు. ఎట్లా జరుగుతుందో తెలియదు. సమస్యకు పరిష్కారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. కాలమే నిర్ణయిస్తుంది సమస్యకి. ప్రతి సమస్యకి రేపు శుక్రవారం నుంచి మీకు పూజలు ఉన్నాయి. దాన్ని అడ్డుకోకపోతే చాలు. వాళ్ళు వచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారు. వీళ్ళు మా వాళ్ళు చేయాలి మా కులాచార ప్రకారం, లేకపోతే గ్రామానికి కూడా కీడవుతుందా అని చెప్తామంటే వాళ్ళు వినిపించుకోవడం లేదు. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా దీనికి పరిష్కారం ఏమి? అడ్డుకోవాలి అంటే జరిగే పూజని మమ్మల్ని కూడా ట్రస్ట్లో, మా గ్రామ దేవతకు ట్రస్ట్లో మమ్మల్ని లేకుండా వాళ్ళెట్ట నడుపుతామో దేవత చెప్పొద్దండి. ఇది కుల దేవత. ఇంకోటి ఉండండి, సైలెంట్. ఇది కుల దేవత. కులానికి సంబంధించిన ట్రస్టే కానీ ఇది కులానికి సంబంధించిన ట్రస్ట్. ఈ కులానికి సంబంధించిన ట్రస్ట్ విత్రోవల్ని ఎట్ట పెట్టుకుంటారండి? అది మా గ్రామ దేవత, అసలు వాళ్ళకి సంబంధం లేదంట. గ్రామ దేవత కాదని చెప్పు. గ్రామ దేవత కాదు, కుల దేవత. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏం మాట్లాడతావు? సార్, ఇన్నేళ్ల నుంచి మేము పూజలు చేసుకుంటా వస్తున్నాం సార్. వాళ్ళు పూర్వీకుల నుంచి కాదు, వాళ్ళ పూర్వీకులకి లేని ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచే వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎవరు చూపిస్తున్నారు వాళ్ళకి? అసలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఉండి మీద వాటా వేయమంటున్నారు, అన్నిట్లో షేరింగ్స్ కావాలంటున్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు మాతో పాటు కొట్లాడడం లేదు, వాళ్ళకి మాకు కొట్లాడడం లేదు. ఈ 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఎక్కువ మా మీద దాడి చేస్తున్నారు. ఈ గొడవ నేపథ్యంలో దేవాదాయ శాఖ దీన్ని స్వాధీనం చేసుకుంటే మీరేం చేయగలుగుతారు? అంతా అమ్మ అనుగ్రహము. అమ్మ ఏం చేస్తే అది జరగని. ఏమి మా వాళ్ళు అయితే కోర్టుకు పోయినారు. మా బంధువులు, మేము కాదు, మా బంధువులు వెళ్ళిండారు. ఏమి నెక్స్ట్ మా కులాచార ప్రకారం దాన్ని అడ్డుకుంటే ఎంతవరకు న్యాయం అనేది మీకు కూడా. సార్, నేను వేలూరులోనే వచ్చాను సార్. వస్తే ఆ ఎక్స్ మోగను కళావతి ఇద్దరు ఏం చెప్తున్నా అంటే, ఎందుకు వస్తావు లోపల? నా అమ్మవారి గుడికి, అమ్మవారు అందరికీ అమ్మవారే, లోపల వస్తే ఏం చెప్తున్నా అంటే, వేలూరులోనే వచ్చాను సార్, ఈ అమ్మవారికి నేను చెందేవాడు అని నేను వస్తే ఏం చెప్తున్నా అంటే, ఎందుకు వస్తావు? ఎవరు? ఏ జాతి నీరు? నీకు ఏం హక్కు లేదు, బయటికి పో అని షర్టు పట్టుకొని. ఎవరు? మోహన్ ఎవరు? ఎక్స్ మోహన్ అంట. వాళ్ళు వైట్ షర్ట్, వైట్ వచ్చారు. వాళ్ళది ఫోటో కూడా ఉంది సార్ నా దగ్గర. ఎక్స్ మోహన్ది నా ఫోటో నా దగ్గర కూడా ఉంది, నేను చూపిస్తాను. ఫోటో తీసాను వాళ్ళది. ఉండు, ఫోటో తీసాను. లోపల వస్తే ఏం చెప్తున్నా అంటే, ఎందుకు వస్తావు? నీ ఎవరు చెందేవాళ్ళు? వస్తే ఇదే మాట చెప్తారు. మొత్తం మీద ఇక్కడున్న బూదులి వంశస్థులు, సింగులు వీళ్ళంతా చెప్తున్నది ఏమంటే, తమ పురాతన కాలం ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైతే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున దాడులు, ఆక్రమణలు జరిగినప్పుడు తమ సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అక్కడి నుంచి హిందూ మతాన్ని నుంచి మార్పిడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. వివిధ వృత్తుల్లో ఏదైతే దక్షిణ భారతదేశం అంతా వ్యాపించాము, వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నప్పటికీ ముందుగా తాము అప్పట్లో విజయనగర సామ్రాజ్యం హిందూ మతానికి రక్షణగా ఉన్నందువల్ల అక్కడ చంద్రగిరి వరకు చేరుకున్నాము. అక్కడ తమ గ్రామ పెద్దలు ఏదైతే తమ కుటుంబీకులకు అమ్మవారు స్వప్నంలో కనిపించింది, విగ్రహం కూడా స్వర్ణముఖి నదిలో లభించడం వల్ల తాము ఇక్కడ తమ
400 సంవత్సరాలు ఏదైతే 500 సంవత్సరాల క్రితమే 500 సంవత్సరాల క్రితమే తాము విగ్రహాన్ని ఎక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని కొనసాగించుకుంటున్నాము. కానీ గతంలో గ్రామస్తులు మాత్రం చాలా వరకు తమతో కలిసి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి వివాదం నెలకొంది. మొత్తం మీద ప్రస్తుతం ఇది నిన్న ఎస్పీతో ఈ 2 వర్గాలు అటు గ్రామస్తులు ఇటు సింగులు మాట్లాడారు. చర్చలు కొనసాగాయి. ఈరోజు అది ఆర్డీఓ చెంతకు చేరింది. ఆ తర్వాత పరిణామాల్లో దేవాదాయ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? హుండీ పెడితే ఖచ్చితంగా దేవాదాయ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హుండీ ఉన్న ఆలయంలో దేవాదాయ శాఖ తాను స్వాధీనం చేసుకునే హక్కు దేవాదాయ శాఖకు ఉంది. ఈ పరిస్థితిలో దేవాదాయ శాఖ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంటే ఏమిటంటే అసలు మేము కోర్టుకు వెళ్తామంటూ ఇటు ఏదైతే ఈ సింగులు అంటున్నారు, మరోవైపు గ్రామస్తులు తమ గ్రామ దేవతను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ వారంటున్నారు. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య వివాదం పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటు ఇరు వర్గాలు కోరుతున్నప్పటికీ వీరిద్దరి పట్టుదల అంటే ఇటు మాది కులదైవం అని ఒకరు, గ్రామదేవత ఒకరు, ఈ విషయంలో ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.